వికసిత పుష్పాలు కార్యక్రమంలో మన మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాము. ఈ రోజు వికసిత పుష్పాలు కార్యక్రమానికి మనకి హిమబిందు గారు బెంగళూరు నుంచి వచ్చారు. ఆ, హిమబిందు మేడం 2001 లో ధ్యాన పరిచయం అయినప్పటికీ ధ్యాన సాధన చేస్తూ 5 ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా ఉంటూ 2007 నుంచి పిఎంసి కోసం పిఎంసి కన్నడలో ఒక కోర్ మెంబర్ గా ఉంటూ ఎంతో సేవలు అందిస్తున్నారు. ఈ రోజు మేడం యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తీసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. థ్యాంక్ యూ ప్లీజ్ అనిత. కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురువైన మనలో ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ విద్యను, ఆత్మ విజ్ఞానాన్ని, కాంతిని నింపిన మనందరి గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వకమైన ఆత్మ శాస్త్రారంతో ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ అందరికీ ధ్యాన వందనాలు మాస్టర్స్. నా పేరు హిమబిందు. నేను బెంగళూరులో ఉంటాను. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను ఒక 25 yearsగా. దానికి ముందు ఆంధ్రాలోనే ఉండేదాన్ని. సో నాకు మదర్ టంగ్ అనేది తెలుగునే. సో నాకు ఎలా ధ్యాన పరిచయం అయినాయి, సో ధ్యానానికి ముందు నేను ఎలా ఉండేదాన్ని అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ధ్యానానికి ముందు నేను ఒక చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు చాలా క్వశ్చన్స్ ఉండేటివి అనమాట ఆ లోపల. సో ఆకాశం చూసిన, సో ఆ క్వశ్చనింగ్ వచ్చేది, నేను అక్కడి నుంచి వచ్చానా, లేకపోతే దేవుడు అక్కడి నుంచి చూస్తాడా మనల్ని, సో దేవుడు అంటే అక్కడే ఉంటాడా, అసలు దేవుడు అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు లోపల వచ్చేటివి. కానీ అవన్నీ కూడా ఎవరిని అడగాలో, అవన్నీ లోపల అడగచ్చునో లేదో అనే అలాంటి భావాలు ఉండేటివి. సో కానీ ఏది చెప్పినా కూడా ఒక భక్తితో, ఒక శ్రద్ధతో, ఏదైనా తీసుకున్నా కూడా ఒక భక్తితో శ్రద్ధతో చేయడం అన్నది అది స్వతహాగా నా సహజ స్థితిలో ఉంది ఆ లోపల. సో నాకున్న పరిస్థితులు, నాకున్న దాంట్లో నా తల్లిని చూసి నేర్చుకున్నాను. ఆవిడ సంసారంలో చేస్తూ ఉన్నప్పుడు నా తల్లిని చూస్తూ నేర్చుకున్నాను. అంటే తను సహనంగా చేయడం కానీ, పనులు చేయడం కానీ, సహనంతో ఉండడం కానీ, ఆ పనులు చూస్తూ అలా చూస్తూ నేర్చుకోవడమే జరిగింది నా తల్లిని చూసి. సో ఇలా నేను సామాన్యంగా గడుపుతూ ఉన్నా, కానీ లోపల ఎక్కడి నుంచో దుఃఖం, 3 ఏళ్లలోనే 4 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా. సో ఎక్కడి నుంచో దుఃఖం వస్తుంది. ఎవరు ఏమీ అనింది లేదు, కానీ లోపల ఏదో దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. నాది కాని ప్లేస్కి నేనున్నాను ఇక్కడ అనిపించేది నాకు. ఆ చిన్నప్పుడే అలా ఉండేది. అయితే నేను సరిగ్గా లేదేమో అనుకునేదాన్ని. ధ్యానానికి ముందు నేను సరిగ్గా లేను, నేను తక్కువ అనే భావన ఉండేది, ఇన్ఫీరియారిటీ ఉండేది, లోపల భయాలు ఉండేటివి. అందరిలో మాట్లాడాలంటే భయం, అందరితో ఉండడం అంటే భయం, ఎలా మాట్లాడాలో తెలీదు, జీవితం అంటే తెలీదు. ఆ టైంలో అలాంటి స్టేట్ అన్నమాట. అలాంటి స్టేట్ నుంచి 17 ఏళ్ళు అలా జరిగిపోయాయి. డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ, భయాలు అన్ని పెరిగిపోయాయి. సో చదువు మీద దాని మీద ధ్యాస పెట్టలేకపోయినా, అవి గుర్తుండేటివి కాదు. ఆ చదువు మీద ఎందుకో ఆ ప్రాపంచిక జ్ఞానంతో ఎప్పుడు కూడా వెళ్ళినా, ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నం ఎప్పుడు ఫెయిల్ అయ్యేది నాకు. సో అంత చదువు లోపలికి ఎక్కేది కాదు. ఇక్కడున్న లోపల బాధ వేరు, ఇక్కడ చేస్తున్నది వేరు. తర్వాత నాలో ఉన్న క్వశ్చనింగ్ అనేది వేరు, జీవితం వేరు. అలా కనిపించేసాయి. అడిగేదాన్ని, నా తల్లిని నేను అడిగేదాన్ని. సో దేవుడు మనం కోరుకుంటేనే అవన్నీ తీరుస్తాడా, కోరుకోవాలా,
ఆ కోరుకోవడం అనేది ఏంటో కూడా తెలియదు. జీతం అంటే తెలీదు, ఏం కోరుకోవాలో తెలీదు. సో ఆ కోరుకోవడం అనేది కూడా తెలిసేది కాదు. కానీ దేవుడు అంటేనే అందరినీ చూసుకునేవాడమ్మా. మనకేం కావాలో ఆయనకి తెలుసు, అందుకే దేవుడు అంటాము అని నా తల్లి చెప్పింది. సో నా తల్లి చెప్తున్నప్పుడు తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత నా తల్లి మళ్ళీ చెప్పారు, ఒక జ్ఞానం అనేది అడగాలి అని. అప్పుడు నా లోపల జ్ఞానం అని నా లోపల 108 రౌండ్స్ వేసేదాన్ని గుడి చుట్టూ. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న టెంపుల్, ఆ ఊర్లో ఉన్న టెంపుల్ మారమ్మ దేవత అని, అక్కడ ఆమె ఆ దేవత అక్కడ ఆ ఊరికి దేవత అన్నమాట. సో ఆ టెంపుల్కి వెళ్ళి 108 రౌండ్లు వేసేదాన్ని, జ్ఞానం 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 అని లోపల. సో ప్రాపంచిక కోరికలు గాని ఆశలు గాని భౌతికంగా లేవు. నిజంగా చెప్పాలంటే ఆ ఆ వయసులోనూ అప్పుడు కూడా లేవు. ఆలోచన లేదు. ఏ కోరికలతో ఉండాలని, ఆ కోరి తీర్చుకోవాలని భౌతికంగా అలాంటి లేవు. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు ఇన్ని మతాలు ఉన్నాయి, సో ఎందుకు దేవుళ్ళు అన్ని వేరువేరుగా? నేను వెళ్ళే దారిలో మసీదు కనిపించేది, చర్చి కనిపించేది, నాకు ఆలోచన వచ్చేది, నేను ఎందుకు వెళ్ళకూడదు? హిందువుని అంటున్నాం, హిందువుడికి దేవుడు వేరు. సో ఇలాంటి మతాలన్నీ ఎందుకు వచ్చాయి? సో దేవుడు అంతా ఒకటి అన్నప్పుడు ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చేటివి నాకు వెళ్ళేటప్పుడు, కానీ ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చేది. సో ఇలా 17 ఏళ్ళు గడిచిపోయాయి. నేను ఆ 10th స్టాండర్డ్ చదివేటప్పుడే 10వ క్లాస్ 1999లోనే వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు ధ్యానానికి మామయ్య ద్వారా వచ్చాను. మా అమ్మ వాళ్ళ అన్నగారు ద్వారా ధ్యానానికి వచ్చినాను. అప్పుడు ఫస్ట్ టైం ఆనాపానసతి అనేది వినడం, పత్రి గారి గురించి వినడం. సో అప్పుడు ఆనాపానసతి ధ్యానం మొదలు పెట్టడం జరిగింది 99లో. అప్పుడు మనకి ఈ డిజిటల్ ప్రపంచం కానీ అప్పుడు కానీ ఏంటి లేవు కదా. సో ఒక మనిషి ద్వారా అలా చేరేటివి. అప్పుడున్న ఊర్లో ధ్యానం అన్నది సంగతి అక్కడ లేనే లేదనమాట. నేను మొదలు పెట్టేసా అప్పటికి. సో 41 రోజులు ధ్యానం చేయండి, మీ ఇష్టమైతే అది కంటిన్యూ చేయండి, లేకపోతే లేదు అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రశాంతత అనేది నేను ఫీల్ అయ్యాను అనమాట. ఆ ప్రశాంతతను ఫీల్ అయ్యా. సో అది చాలా బాగుంది. ఏ ఆలోచన లేదు, ప్రశాంతత వస్తుంది అనేది అర్థం చేసుకున్నా. అదేదో శక్తిగా ఉంది, ఏదో ఒక ఆనందం లోపల నుంచి వస్తుంది అన్నది ఫస్ట్ సిట్టింగ్ లో నాకు అర్థమైంది. చాలా బాగుంది అనిపించి 41 రోజులు కంటిన్యూ చేశా దాన్ని, ధ్యానం. సో 41 రోజులు కంటిన్యూ చేసిన తర్వాత నాకు దాని గురించి తెలుసుకోవాలన్నా ఒక మాస్టర్ గాని, ఒక బుక్కులు గాని ఏది తెలిసేది కాదు. ఎలా దాన్ని ఎవరిని అడగాలో తెలిసేది కాదు. సో నాకు అక్కడ కట్ అయిపోయింది. 41 రోజులు బాగున్నది. రోజు ఆ సూర్యుడి కింద కూర్చొని పైనకెళ్ళి ఆ ధ్యానం చేసుకుంటూ గంట చేసేదాన్ని. గంట కూడా ఆ గంట కరెక్ట్ గా లేసేదాన్ని అనమాట. 1 అవర్ లో మధ్యలో లేకుండా ఆ గంట తర్వాత కరెక్ట్ గా గంట కొట్టినట్టుగా లేసేదాన్ని. సో అలా ధ్యాన స్థితికి వెళ్ళిపోయి, ఆలోచన రహిత స్థితి అని చెప్పకుండానే ఆ కామ్ స్టేట్ కి వెళ్ళిపోయానన్నమాట. అలా 41 రోజులు ఉండగలిగిన. చాలా ఆనందము, శక్తి అని లోపల అనిపిస్తూ ఉంది. కానీ అది కంటిన్యూ చేయడానికి బుక్కులు కానీ, దాని గురించి మాట్లాడే వాళ్ళు కానీ, దాని గురించి చెప్పేవాళ్ళు కానీ అప్పుడున్న నాకు చుట్టుపక్కల కానీ ఎవరు అది చెప్పక అది కట్ అయిపోయింది అనమాట. 2 మళ్ళీ చదువు సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నాకు తొందరగా మ్యారేజ్ చేసేసారు. సో ఏమీ జీవితం తెలీదు, ఇంకా ఏమీ అర్థం చేసుకోలేదు. ఆ సమయంలో నాకు పెళ్లి జరిగింది. అది ఒక బంధుత్వం నుంచి వచ్చి నన్ను అడిగారు. అది అనుకోకుండా వచ్చింది. వివాహం చేసేసారు, మంచి సంబంధం అని వాళ్ళకి ఇష్టమై ఇలా చేసేసారు. సో ధ్యానం తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ బెంగళూరుకి, నా పెళ్ళి అయిన తర్వాత నేను బెంగళూరుకి వచ్చాను అనమాట. ఆ బెంగళూరు వచ్చినప్పుడు మళ్ళా ఒక సంవత్సరం అయిన తర్వాత నాకు మళ్ళీ ఆనాపానసతి బుక్ అన్నది కనిపించింది, పోస్ట్ చేశారు. అప్పుడు January 1st
ఒక గ్రీటింగ్స్ పంపించేవాళ్ళు కదా, అలాంటి గ్రీటింగ్స్ కాకుండా నాకు ఆనాపానసతి బుక్ ని పంపించారనమాట జనవరి 1 కి. ఎప్పుడైతే ఆ బుక్ వచ్చిందో నాకు ఆధ్యాత్మికత అంటే చాలా కష్టమైంది, ఆ పదాలు చాలా కష్టమైంది, ఏవో అర్థం కావు, అర్థం చేసుకోవడానికి. భగవద్గీత ఉండేది ఇంట్లో, ఇలా పుస్తకం కూడా ఓపెన్ చేసి ఒక లైన్ చదువుదామన్నా అర్థం అయ్యేది కాదు ఆ పుస్తకాలు. మా తాతయ్య సత్యసాయి డివోటి అన్నమాట, పుట్టపర్తిలో. ఆయన సత్యసాయి గురించి చెప్పేవాళ్ళు. ప్రేమ ప్రేమ తప్పితే నాకు ఇంకొక పదం అర్థం అయ్యేది కాదు ఆయన చెప్పే దాంట్లో. ఆ అది కూడా అర్థమైందా అంటే పూర్తిగా అర్థం కాలేదు అప్పటికి. సో ఆ పదాలన్నీ కూడా చాలా కష్టమైనది. సనాతన సారథి అనే బుక్ వచ్చేది, చదవుమ్మా అని చెప్పేవాళ్ళు మా తాతయ్య. ఆ బుక్ లో కూడా చదివినా నాకు అర్థమయ్యేటివి కాదు. సో ఇలా ఆధ్యాత్మికంగా చాలా కష్టము పదాలన్నీ అర్థం చేసుకోవడం అనేది లోపల ఉండిపోయింది అనమాట. ఎప్పుడైతే ఆ బుక్ సహజంగా మనం మాట్లాడే మాటలతో ఉన్నాయి, ఆ సహజంగా అర్థమయ్యే స్టేట్ లో అంత జ్ఞానాన్ని పత్రిగారు దాంట్లో అంత చిన్న బుక్ లో రావడం వల్ల అర్థం చేసుకోగలిగాను అనమాట, సహజమైన ఆ పదాలను వాడడం వల్ల. అప్పుడు ధ్యానం చాలా సులభము అని అర్థమైనాయి. అప్పుడు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అప్పటికి కూడా పత్రికారిని చూడలేదు, ఆయన మాటలు వినలేదు. 6 నెలలు ఇలా, అంటే అప్పుడు ఒక క్యాసెట్ల రూపంలోను, స్పిరిచువల్ రియాలిటీ సిడి రూపంలోను అలాంటివి ఉండేటివి. అవి ఎప్పుడైతే నాకు మామయ్య అంటున్నాను కదా, వాళ్ళ నుంచి వచ్చేటివి. సో వాళ్ళు అప్పుడప్పుడు వినేదాన్ని. 6 నెలల తర్వాత పత్రికారు ఇక్కడ బెంగళూరుకి వచ్చారనమాట. అప్పట్లో సంవత్సరం ఒక్కసారి వస్తే అది గొప్ప. సో వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు అది ఆపర్చునిటీ తీసుకోవాలని, ఎప్పుడు సార్ వచ్చినా నేను వెళ్ళి అది తెలుసుకోవాలనే తపనతో ఉండేదాన్ని. సో ఫస్ట్ టైం రావడము 6 నెలల తర్వాత ధ్యానం చేస్తూ, నేను 6 నెలల్లో నేను ఏం పొందానో పొందిన దాన్ని సార్తో అనుభవాన్ని షేర్ చేసుకున్న. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన సారు ఒక ఇంట్లో కూర్చొని ఉన్నారు, అప్పటికే తలుపు తెరవండి అని చెప్పారంట. అలా ముందరే కూర్చొని ఉన్నారు. మేము ఇంకా నా సిస్టరు నేను వెళ్తున్నాము, ఇంకా గోడ దగ్గర, ఇంకా తలుపు దగ్గర కూడా వెళ్ళలేదు, వాయిస్ వినిపిస్తుంది, రండి 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 అని. అది ఆశ్చర్యం వేసింది. అరే మేము వస్తున్నట్టు ఎట్లా తెలుస్తుంది, రండి రండి అని అక్కడి నుంచే వాయిస్ వినిపిస్తుంది, ఎవరు రండి రండి అంటున్నారని ఇలా తొంగి చూస్తే సారు ఎదురుగా కూర్చొని చక్కగా కూర్చొని వెల్కమ్ చేశారు. ఎప్పుడు దొరకదు, అంటే ఎక్కడి నుంచి ఎప్పటి నుంచో వెతుకుతుంటే అప్పుడు దొరికితే ఎలా ఉంటుందో, ఎన్నో జన్మల నుంచి అలాంటి స్పర్శ జ్ఞానం లోపల తెలుస్తున్నాయి, ఆ ఆనందం తెలుస్తుంది, ఆ అనుభూతి తెలుస్తుంది. కానీ అంత ఎక్స్ప్రెస్ చేయడానికి అప్పుడు రాలేదు సార్ దగ్గర, కానీ అది లోపల తెలుస్తోంది అనమాట. సో ఆయన్ని చూడంగానే ఆ వెలుగులాగా అనిపించేసింది నాకు, ఈ కళ్ళకే ఈ వెలుగులాగా కనిపించేసింది. అనుభూతిని పొందాను, అలాంటి అనుభూతి ఫస్ట్ టైము. సో ఇంకేంటి అన్నప్పుడు చిన్న అనుభవాన్ని షేర్ చేసుకుని ఆ రోజు అలా మొదలైందనమాట. సో సారు ఒక తల్లి, తండ్రి, దైవం అన్ని కనిపించేసాయి ఆయనలో. ఆ టైంలోనే ఒక్క నిమిషంలోనే తల్లి, తండ్రి, దైవంగా కనిపించేశారు నాకు. అంటే అప్పుడే వంట చేసి వడ్డిచ్చేయడము, క్లాసుకి పిలుచుకోపోవడము అన్ని జరిగాయి అనమాట. క్లాస్ ఉన్నింది, సో అక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం. ఇంకా సార్ని చూస్తున్నాము, స్టేజ్ పైనకి పిలిచేస్తున్నారు, అర్థం అవ్వలేదు, ఏం చెప్పడానికి వస్తుంది, ఏం చెప్పాలి, ఏం తెలీదు కదా అని. సారు ఫస్ట్ స్టేజ్ మీదకి పిలిచి, రండి మీ జ్ఞానాన్ని 2 పదాలే మాట్లాడు, నీకు తెలిసిన 2 పదాలే మాట్లాడు అని చెప్పి ధైర్యం చెప్పి చెప్పారనమాట. సో నా ఆరోగ్యం గురించి నేను తెలుసుకున్నది అప్పుడు. స్వతహాగా నేను పుట్టుకతోనే శాకాహారం, అది నేను అదృష్టంగా భావిస్తాను. అదైతే సో శాకాహారం అయితే ఉన్నాను. సో ఆ ఆత్మ విద్యను తెలుసుకోవడానికే వచ్చానని అర్థమైంది. ఈ శరీరం తీసుకునింది ఆత్మ విద్యను, ఆత్మ విజ్ఞానాన్ని, ఆత్మ పురోగతి కోసం తీసుకురావడం అన్నది జరిగింది అనేది నాకు అర్థమైనాయి, నేను ఎక్స్పీరియన్స్ అవుతూ కూడా. సో ఫస్ట్ టైం అలా అనుభవాన్ని షేర్ చేశాను అనమాట. నేను మెడిసిన్స్ వేసుకునేదాన్ని, అంటే ఒక
వేరే వాటికి. అంటే నేను చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు ఏదో ఇప్పుడే అవసరం లేదు నీకు పిల్లలు అని ఏదో మెడిసిన్ ఏదీ లేదు నాకు అప్పటికి. ఏంది లేకపోయినా ఏదో మెడిసిన్ యేసుకుంటూ దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి హెడ్‌ఏక్ వచ్చేది. రాత్రి నిద్ర వచ్చేది కాదు. సో, అలాంటివొచ్చి మళ్ళీ ధ్యానం కూర్చొని అవన్నీ కూడా పోగొట్టుకున్నానని అప్పుడు ఆరోగ్యం గురించి చెప్పానన్నమాట. సో, ఇలా భౌతికమైన కోరికల కోసమో, ఆరోగ్యం కోసమో నేను రాలేదు. ఆయన ఎప్పుడైతే మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అన్నప్పుడు నా చెవులు అప్పుడు ఓపెన్ అయ్యాయి. టప్పని సౌండ్ వచ్చింది నాకు. దేనికోసం, ఏ మాటల కోసం నేను వెయిట్ చేస్తున్నానో ఈ చెవులకి అర్థమైనాయి. ఈ లోపల దానికి అర్థమైపోయింది. నాకు చిన్నప్పుడు అనిపించేది, "నీవు ఏమి మాట్లాడవా? మాట్లాడితే ముత్యాలు రాలుతాయా?" అనేవాళ్ళు. ముత్యాలు లాంటి మాటలు మాట్లాడడానికి నేను నోరు మూసేశానని, అంత ట్రైన్ అయ్యానని నాకు అప్పుడు అర్థమైంది. ధ్యానానికి ముందు నేను సరిగ్గా లేదు అన్నదాన్ని, అన్నీ సరిగ్గా ఉన్నానన్నది ధ్యానం తర్వాత తెలిసాయి. ఆ చిన్నప్పుడు సరిగ్గా లేను అనుకున్న దాన్ని అన్ని ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాయి. నా ఆలోచన కరెక్టు. నేను ఆలోచిస్తున్నది కరెక్టు. నేను చేస్తున్నది కరెక్టు అని ఆ సత్యానికి ఉన్నానని, ఆ ట్రూత్‌కి ఉన్నానని అప్పుడు నేను బలంగా నేను చెప్పగలను. సో, అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా అయితూ వచ్చాయి. తర్వాత ఒక్కొక్కటిగా అసలు నేను ఉన్న స్టేట్ నుంచి ఒక పల్లి, ఒక ఊరు, టౌన్ నుంచి మారాను. ఆ టౌన్‌లో ఎంతో గవర్నమెంట్ స్కూల్స్‌లో తెలుగు మీడియమే అంత చదివాను అంతే. నా ప్రపంచ జ్ఞానం తెలీదు. ఆత్మ జ్ఞానం తెలీదు. ఏదీ తెలీదు. కానీ ఒక సేవా భావన అనేది నా లోపల ఉంది. కానీ తెలుసుకోవాలన్న తపన ఉంది. ఏంటి అని తెలుసుకోవాలని. సో, ఎప్పుడైతే దైవాలము అని చెప్పినప్పుడు, ఆయన చెప్పినప్పుడు మనం దైవాలమా? నాకది పులకరించేసిందనమాట ఆ మాటకి. ఆ మాటకి అప్పుడు ఫస్ట్ టైమ్ వింటున్నప్పుడు పులకరించేసిందనమాట. దైవం ఎక్కడో ఉంది అనుకుంటున్న దాన్ని దైవాలమా? మనమే దైవాలమా? మనం మరిచిపోయి వచ్చామా? అనే అది షాకింగ్‌గా ఉండేది నాకు. ఆ పులకరించేసింది నాకు ఆ టైంలో. సో, అలాంటి మాటలు, ఆయన బోధనలు, ఆయన జ్ఞానాన్ని వింటూ నా ఆత్మ పురోగతి, ఆ మనస్సు స్ఫూర్తి అన్నది కలిగింది. ఆత్మ పురోగతి అన్నది జరిగాయన్నమాట. ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తున్నాను, అన్ని పత్రిగారు అన్ని జ్ఞానాన్ని, మహాజ్ఞానాన్ని ఇచ్చేశారు. ఎవరికి ఏం కావాలో అన్నీ ఇచ్చేశారాయన. ఏ జ్ఞానాన్ని తీసుకున్నా ఆ జ్ఞానంలో రీసెర్చ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని తీసుకొని దాంట్లో రీసెర్చ్ చేసుకొని వాళ్ళు జ్ఞానాన్ని చెప్తున్నారు. సో, అందరిలోనూ ఏదో ఒక జ్ఞానం ఉంది. అందరిలోనూ అందుకే అనుభవాన్ని చెప్పుకోవాలి అంటారు. సో, వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటాము. సో, మనము ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి పుట్టాము. ఆహ్, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి పుట్టుంటాం. మీరు చేసే పని నేను చేయలేను. నేను చేసే పని మీరు చేయలేరు. సో, అందరి యూనిక్‌నెస్, అందరికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది లోపల. ఆ విశిష్టతను మనం గుర్తించినప్పుడు ఆ శక్తి పని చేస్తుంది అంటాను. ఇప్పుడు మిమ్మల్ని ఎలా గుర్తిస్తే మీకెంత ఉత్సాహం వస్తుందో, అరే! మీరెంత బాగా పని చేస్తున్నారు. మీరెంత బాగా దీన్ని అర్థం చేసుకున్నారు. అరే! మీరెంత బాగా దీన్ని అవగాహన చేసుకున్నారు అని మనము ఒకరిని చెప్పినప్పుడు వాళ్ళకొక ఉత్సాహం వస్తుంది గదా! ఇంగా ఇంగా దాని గురించి చెప్దాము అని. సో, అలాంటిది మనలో చూసుకోవాలి అంటాను. మనలో ఎన్నో శక్తులున్నాయి. ఆ శక్తిని గుర్తించినప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది. ఒక్క అడుగు వేస్తేనే ఆ అడుగు ముందుకు తీసుకొనెళ్ళిపోతుందింక. ఆ శక్తి మనం గుర్తించినప్పుడు ఆ శక్తే తీసుకొనెళ్ళిపోతుందనమాట. అలాంటి అనుభవాలన్నీ నేను పొందాను. సో, 20 ఏళ్లలో ఏం పొందాను అంటే, ఇంకా స్టూడెంట్‌ని అని చెప్తాను. ఏదో, ఏదో సాధించేసాను, ఏదో గొప్పగా చెప్పుకోవడానికి ఏంది లేదు. అందరికీ జరిగేటివే నాకు జరిగాయి. సో, మామూలుగా కుటుంబంలో నేను జీవిస్తూ, ఆ ప్రపంచ జ్ఞానం తెలీదు సార్ నాకు అంటే, అది అవసరం లేదు అన్నారు ఆయన. సో, ఏదైతే తెలుసుకోవడానికొచ్చామో, దానికోసం ఏదైనాకి పుట్టామో, దానికే ఆ సత్యానికే కనెక్ట్ అయ్యున్నాము అన్నది నాకర్థమయ్యేటివి సార్ చెప్పేటప్పుడు. సో, నా కుటుంబంలో నేనొకటే ధ్యానిని. భర్త లేరు, అత్త, మామగారు లేరు అన్నమాట. అందరికీ జరిగేటివే అన్నీ కూడా అడ్డాలు అన్నీ వస్తాయి. మనం అన్నీ కూడా లెర్నింగ్స్ అనే ఏ సమస్యని కూడా ఆపర్చునిటీగా తీసుకుంటే దాన్ని మనము సులభంగా
ఆ సొల్యూషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే దుఃఖంగా బాధలో ఉన్నప్పుడు ఏది కనిపించదు. ఎప్పుడైతే మనం అవగాహన శక్తిని పెంచుకుంటామో, అర్థం చేసుకుంటూ ఉంటామో, ఆ మనస్థితి అంటున్నాం, పరిస్థితి అంటున్నాం. ఆ స్థితిని నలుగుతున్నాము అంటున్నాము. మనసును ఆధారంగా చేసుకున్నప్పుడు దుఃఖమయం వస్తుంది. అందరికీ దుఃఖాలుంటాయి, ఆనందాలుంటాయి, బాధలుంటాయి. అన్ని సమానత్వంగా తీసుకోవాలన్నది పత్రి గారిని చూస్తూ నేర్చుకున్నాను. ఆయన సహనంతో, అందరితో సమానత్వ భావంతో, ప్రేమతో ఎలా ఎప్పుడు ఉండగలుగుతారనే ఆలోచన వచ్చేది. నెలకి ఒకసారి వచ్చేవాళ్ళు. ఏది ఎక్కడ ఏమి వినేదాన్ని కాదు. దానికోసమే వెళ్ళేదాన్ని నేను. ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన అందరితో ఎలా ఉంటారు, అవి గమనిస్తూ ఆయన్ని చూస్తూ ఆ మాటని పట్టుకున్నాను. ఆ మాటని పట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేశాను. నేను ఏం ప్రాక్టీస్ చేశానంటే 18 ఆదర్శ సూత్రాలు అని చెప్తాను. అదే ఫౌండేషన్. ఒక ఫౌండేషన్ అనేది ఒక బాగుంటే ఇల్లు ఎంత బాగుంటుందో, ఎన్ని ఫ్లోర్లైనా మనం ఎన్ని కట్టచ్చో, ఆ ఫౌండేషన్ అనేది 18 ఆదర్శ సూత్రాలు. ఎప్పటికైనా ఎప్పుడైనా మనము ఒక పరిణామంలో, అంటే ఆత్మ పరిణామంలో 3 చెప్పారనమాట మనిషికి. ఆ ఆత్మ పరిణామంలో 3 ఏంటివి అంటే, ఒక చంద్రవంశీకులుగా ఉంటాం. అంటే ఒక చంద్రుడు అనేది సూర్యుని వెలుగుతో చంద్రుడు వెలుగు అనేది వస్తుంది అనేది మీకు అందరికీ తెలిసిందే. సో మనస్సు అనేది చంద్రుడికి మనస్సు అంటాం. సో చంద్రవంశీకులుగా ఉంటాం ఫస్ట్. తర్వాత మళ్ళా పరిణితి చెందుతూ సూర్య చంద్ర వంశీకులు అవుతాం, స్వయం ప్రకాశులు అవుతాం. అప్పుడు మళ్ళా మూలం నుంచి అన్ని కదులుతాయి. చంద్రవంశీకులుగా ఉన్నప్పుడు మళ్ళా సూర్యుడి స్వయం ప్రకాశులుగా అయ్యేటప్పుడు మనము ఆ సాధనలో మళ్ళా మూలం నుంచి కదులుతుంది. ఎప్పుడైతే కదులుతున్నామో రియాక్ట్ అవుతుంది అని అర్థం. రెస్పాండ్ కాదు, రియాక్ట్ అవుతున్నాం పరిస్థితులకి, అన్నిటికీ, ప్రపంచంలో జరిగే వాటికో, కుటుంబంలో జరిగే వాటికో, లేకపోతే స్నేహితులతోనో మనస్పర్ధాలు, అపార్థాలు, ఇవన్నీ కూడా లోపలన్నీ కూడా ఆ మనస్సు అని కదిలిపోతుంది. ఆ లోపల కదిలిపోతూ ఉంటుంది అనమాట. ఆ కదిలిపోయినప్పుడల్లా 18 ఆదర్శ సూత్రాలు అన్నది ఎప్పుడు ఫౌండేషన్. వాటినే సాధన చేసుకోవాలి. సో ఆదర్శము అంటున్నాం, దేనైనా ఆదర్శంగా తీసుకోవాలి అంటాం. సూత్రాలు అంటున్నాము, నియమాలు అనట్లేదే. సూత్రం అని ఎందుకు అంటున్నాం, ఆదర్శము అని ఎందుకు అంటున్నాం? ఒక పదానికి ఆ అర్థము లోతు ఉన్నాయి. జీవిత పరమార్థము అంటున్నాం. పరమార్థము అంటే నువ్వు ఒక జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నాక ఒక జీవితాన్ని జీవించడానికి మటుకే వస్తుంది. కానీ ఆత్మ పురోగతి కోసము ఇంకా అంతర్గతంగా నువ్వు మనం వెళ్ళాలి. మన లోపలికి మనము ఇంకా అంతర్గతంగా వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే ఇంకా లోపలికి వెళ్తామో ఆ మల్టీ డైమెన్షనల్ గా, అంటే సహస్రార స్థితిలో, అన్ని కోణాలలో. సో తామర పువ్వు లాగా అంటాం. తామర పువ్వు సహస్రారానికి అది సంకేతం అంటాం. ఆ ఒక్క రేకు విరుచుకుంటుంది, ఒక జ్ఞానం విరుచుకొని, ఒక సంఘటన దాన్ని అర్థం చేసుకుని దాన్ని నేర్చుకున్నప్పుడు ఒక కోణంలో అర్థమవుతాయి. కానీ ఒక పరిస్థితిని అన్ని కోణాలలో అర్థమైనప్పుడే మనకు అది పూర్తిగా సంపూర్ణంగా అర్థమైనట్టు. మళ్ళా పరిస్థితి మనకు మళ్ళీ వస్తోంది అంటేనే అది పాస్ అవ్వలేదని. 25% మటుకే మనకు అర్థమైంది, 35% అర్థమవుతుంది, మళ్ళీ 40 అవుతుంది. ఎందుకు పరిస్థితి వస్తోంది మన దగ్గరికి మళ్ళీ అదే అంటే, మనం ఇంకా నేర్చుకునేది, ఆ పాఠము ఇంకా మిగిలి ఉంది అని. కానీ మనల్ని మనం తక్కువ చేసుకునేస్తాం, కంపేర్ చేసుకునేస్తాం, మాస్టర్లతో కంపారిజన్ చేసుకునేస్తాం. సో ఎట్లయితే ఫిజికల్ గా ఆలోచిస్తుంటున్నామో అప్పుడప్పుడు ఆ పరిస్థితుల వల్ల, భయాల వల్ల, బాధ వల్ల, దుఃఖం వల్ల మళ్ళీ కిందికి వెళ్తాం. మళ్ళీ దాన్ని అర్థం చేసుకుంటూ మళ్ళీ పైకి వస్తాం. నెల రోజుల్లో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, లేకపోతే ఒకరికి సంవత్సరం పట్టొచ్చు, ఒకరికి 2 సంవత్సరాలు పట్టొచ్చు ఆ ఎరుకని తెచ్చుకోవడానికి. ఎంత సాధన చేస్తావో అంత సాధన బట్టి మనకి అది అర్థం అవుతూ వస్తుంటుంది. ఆ ఎరుక ఆ క్షణంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సంపూర్ణంగా జీవించినట్టు. నెల రోజులకు వస్తుంది, మళ్ళీ తక్కువ సంవత్సరంలో నువ్వు నేర్చుకునేది తర్వాత 10 నెలలకు నేర్చుకుంటాను, 9 నెలలు, 8 నెలలు,
సో నెలకి వస్తుంది, 10 రోజులకు వస్తుంది, 7 రోజులకు వస్తుంది, 4 రోజులకు వస్తుంది. అట్లా అన్ని కూడా సాధనతో బాటి అది తక్కువ అయితే, ఆ సమయం తక్కువ అవుతా వస్తుంది. ఆ క్షణంలో జీవించడం అప్పుడు వస్తుంది. సాధన ప్రాక్టీస్ లేకుండగా మనం ఒక జ్ఞానాన్ని తీసుకుంటున్న ఒక బుక్ ద్వారానో, లేకపోతే ఒక మనిషి ద్వారానో, ఒక వ్యక్తి ద్వారానో తీసుకుంటుంటే అది ఒక ఒక నాలెడ్జే. అది విజ్డమ్ అవ్వల. నాలెడ్జ్ అంటున్నాము, విజ్డమ్ అంటున్నాము, జ్ఞానం అంటున్నాము, విజ్డమ్ అంటున్నాము. సో అనుభవం నుంచి విజ్డమ్ వస్తుంది తప్పితే, జ్ఞానం తెలుసుకుంటే చెప్పేయగలవు కానీ, నాలెడ్జ్ గా చెప్పేయగలవు కానీ విజ్డమ్ గా చెప్పలేం. ఎప్పుడైతే విజ్డమ్ అవుతుందో దానికి మాటకి శక్తి పెరుగుతుంది. ఆ మాట ఎప్పుడైతే శక్తి పెరుగుతుందో ఎదుటి వాడికి ఆ ఆ బాధని తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానంతో ఒక మాట రావాలంటే ఆ మాటని ఎలా ఎలా ప్రాక్టీస్ చేయాలో సార్ దగ్గర నేర్చుకున్నా నేను. ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంత చెప్పాలి, ఎలా చూడాలి, ఎలా వినాలి, ఎంతవరకు చెయ్యాలి. ఏదైనా చేస్తే ఏమో పడిపోయి చేస్తాం, లోతుకి వెళ్ళిపోతాం. మనం మళ్ళా బాధపడతాం దాంట్లో నుంచి. ఎందుకంటే దాంట్లో నుంచి నువ్వు రావట్లేదు. మాటకి బంధం, వ్యక్తికి బంధం, పరిస్థితులకి బంధం, ఈ అటాచ్మెంట్లతో ఉంటే బంధాలు ఏర్పడిపోయి దుఃఖాలకు వెళ్ళిపోతున్నాం. అది గమనించుకునేసరికే, ఎరుకను తెచ్చుకునేసరికే సమయం పట్టేస్తున్నాయి. సమయం కాదు, జన్మలు పడతాయంట. కానీ ఈ జీవితంలో పత్రి గారు ఎంత జ్ఞానాన్ని ఇచ్చేశారో, అది లేకపోతే నా జీవితం ఏమైపోయేదో అనిపించేది. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించా చిన్నప్పుడు. అదేదో చీమల మందు వేస్తుంటే, అమ్మ చీమలు చచ్చిపోతాయని చీమల మందు వేస్తుంటే, ఆ మందుని ఆ మెడిసిన్ అది ఇంత వేసుకొని తాగిస్తే నేను చచ్చిపోతాను కదా అని నేను వేసుకొని రాత్రి వేసుకొని అడుపులో ఆ రియాక్షన్ కూడా అవ్వలే. అంత వేసుకొని తాగేసిన, ఇక్కడ మంటేసింది కానీ లోపలికి వెళ్ళాక రియాక్షనే అవ్వలే, వామిట్ కూడా రాలే, ఆ విషం కూడా నాకు అంత హీల్ చేసుకునే స్టేట్ నాకు శరీరానికి ఉంది అని నాకు ధ్యానం తర్వాత తెలిసింది. శరీరం అంతా హీల్ చేసుకుంటుంది. పొద్దున్న లేసేసరికి నాకు ఆ రియాక్షన్ కూడా రాలే. తర్వాత చీమలు కూడా తిరుగుతున్నాయి దానిపైనే. చీమలు తిరుగుతున్నాయి, అవే చచ్చిపోలేదు, నేనేం చచ్చిపోతాను అనుకున్నా నేను. సో అలాంటి అనుభవాలు చాలా జరిగాయి. 25 ఏళ్లలో జరిగినవన్నీ కూడా ఆ అనుభవాన్ని పొందుతూ, ప్రాక్టీస్ చేసుకుంటూ, ఈ శరీరాన్ని ప్రతిబింబాన్ని చూసుకోవాలంటే మీకు అద్దం ఉండాలి కదా. అద్దం ఉంటే మనం నీట్ గా సరి చేసుకొని ఏమేమి ఉన్నాయో అన్ని చూసుకుంటాం. అలా ఆత్మ లక్షణాలు, గుణాలు తెలుసుకోవాలని ఇది శరీరాన్ని అద్దంలా చూసుకుంటుంది. దానికి కూడా ఇష్టం. సో అనుభూతి పొందడానికి, ఆ స్పర్శాధానాన్ని పొందడానికి శరీరం అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని కష్టపెట్టేసుకుంటాం చాలా, మన ఆలోచనల ద్వారా, మనసు ద్వారా. భూమి మీద పుట్టినప్పుడు మనస్సు ఏర్పడిపోతుంది, అన్ని మర్చిపోతాం. ఆ మనసు అనేదే పెద్దది, భూమి కన్నా పెద్దది, అంత లోతుకుంటుంది. దాన్ని మనం క్లీన్ చేయడం ఎట్లా? అయ్యే పనేనా మన పని? సో దాని మీద శ్వాసే నీ గురువు అని చెప్పి డిపెండెన్సీ కాకుండా, ఎవరికి డిపెండ్ అవ్వకుండా అది చేయగలగాలంటే ఎంత ఇచ్చేశారు సార్. నో ఇంటర్ఫీరెన్స్, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్ అని చెప్పారు. ఎవరి జీవితాలు వాళ్ళే జీవించాలి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సొల్యూషన్ తెచ్చుకోవాలి. నాకు అనుకున్నాను, నేను ఎవరికైనా హెల్ప్ చేయగలనేమో, నేను ఈ స్టేట్ని పొందాను కదా, ఎవరికైనా చేయగలను జ్ఞానాన్ని పంచి అనుకున్నాను. కానీ అది కూడా జరగదు. ఎవరు హెల్ప్ చేయలేము. నీ అనుభవాన్ని షేర్ చేసుకుంటాం కానీ నువ్వు స్వతహాగా, మన స్వతహాగానే నిలబడాలి. ఒక టైంలో ఒక జ్ఞానం తెలుసుకున్నాం కదా, జ్ఞానం మాట్లాడేస్తే సరిపోదు. అది కూడా భారం అవుతుంది ఒక మనిషికి. దుఃఖంలో ఉన్న వాడికి నువ్వు జ్ఞానం పంచితే, వాడికి ఏం కావాలో తెలియకుండా నీకు ఇష్టం వచ్చినట్టు జ్ఞానాన్ని పంచేస్తే అక్కడ పరిస్థితి తెలుసుకోకుండా, అంటే అన్నం ఆకలేస్తుంది మనిషికి, నువ్వు జ్ఞానాన్ని పంచితే ఆ కడుపు నిండుతుందా? అందుకనే సారు ఫస్ట్ అన్నం పెట్టి
వాడికి హాయిగా ఆ కంఫర్ట్స్ ఇచ్చి పిరమిడ్స్ కట్టి అలాంటివన్నీ కూడా ఎన్ని కంఫర్ట్స్ ఇచ్చినా అంటే ఎంతో సాధనలు చేయాలి. అది ఆ ఆ అవగాహన శక్తిని పెంచుకోవాలంటే ఎంతో సాధన చేసి ఉండాలి. అంత అన్నం పెట్టి అంత ప్లేస్ ఇచ్చి ఒక రూమ్ ఇచ్చి ఒక పిరమిడ్ ఇచ్చి మన ధ్యానం చేసుకోండి అంటే కూడా మనకు కష్టం. ఊరికే కూర్చోండి అంటే చాలా కష్టం. సో ఇలాంటివి అన్ని తెలుసుకుంటూ వచ్చాను నేను. అపో దిపో భవ అన్నారు, ఉదరేదాత్మాన ఆత్మానం అన్నారు. అన్ని కూడా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. తెలిసిన దాన్ని చెప్పిన దాన్ని నేను లోపలికి తీసుకుని అంతర్ముఖంగా వెళ్ళి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూనే ఆ సాధనలో చేసుకుంటూనే వచ్చాను. ఏదైనా బుక్ లో అర్థం అవ్వలేదంటే ఒక పేజీ నాకు తిరిగేది కాదు. ఆ ఆ పదము ఆ సెంటెన్స్ పూర్తిగా నేను అర్థం చేసుకోకుండా పేజీ నేను తిప్పలేను. ఎట్లా బుక్కులు చదివేస్తుండారు అందరూ అర్థమయ్యేది కాదు నాకు. అది ఒక సెంటెన్స్ ని అర్థం చేసుకోకుండా బుక్ ఊరికే చదివేయడం అన్నది నాకు రాలేదు. నాకు కష్టంగా అనిపించేది. కానీ సార్ అనేవాళ్ళు, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా బుక్ చదువుతూ ఉండు అర్థం అవుతాయి. కానీ జీవిత పరమార్థం తెలుస్తుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఇంతకు ముందు కార్యకారణ సంబంధం ఉన్నాయని అర్థమవుతున్నాయి అందరికి. సో ఆ పాస్టే ఈ ప్రెజెంట్ ని నిర్ణయిస్తుంది. ఈ ప్రెజెంటే ఫ్యూచర్ ని నిర్ణయిస్తుంది అన్నది అందరికీ తెలిసిందే. కానీ అనుభవాన్ని చెప్పాలన్నప్పుడు పాస్ట్ నుంచి మనం అనుభవం చెప్తాం కదా. అంటే పాస్ట్ ఫ్యూచర్ ప్రెజెంట్ ఈ క్షణంలో ఉన్నాయి అని. నువ్వు పాస్ట్ లోనూ ఉండిపోయి ఉండక్కర్లేదు, ఫ్యూచర్ లో ఉండిపోయి బాధతో చెప్పేది పాస్ట్ ఫ్యూచర్ లో ఉండకూడదు అని, బాధతో ఉన్నప్పుడు. కానీ నువ్వు అనుభవాన్ని చెప్పేటప్పుడు, జ్ఞానాన్ని పంచేటప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. అరే మీరు ఒక జ్ఞానం తెలుసుకున్న తర్వాత అందరూ మాట్లాడేసుకుంటాం. అరే నువ్వు పాస్ట్ నుంచి మాట్లాడుతుండవు అని మాట్లాడతారు. జ్ఞానం తెలుసుకొని జ్ఞానంతో పాటి అది ఒకటే ఒకటే దాన్ని చెప్పినా కూడా అర్థం అవ్వదు. జ్ఞానంతో పాటి వెనక వాళ్ళన్ని చేరుస్తూ రావాలి. సహనాన్ని పెంచుకోవాలి, కరుణని పెంచాలి, ప్రేమను పెంచాలి. ఆ పరిస్థితి అప్పుడు అర్థమవుతుంది. జ్ఞానంతో కొడుతున్నాం, అది హెల్ప్ అనుకుంటున్నాం. సో సమస్యని, నాకు ఇలాంటి సమస్య ఉంది అని పిరమిడ్ మాస్టర్ దగ్గరకు వస్తే జ్ఞానంతో కొడతాం. అక్కడ ఏమి అనేది పూర్తిగా జీవితాన్ని పక్క నుండి జీవించలేదు మనము. మనిషి నాకు నేను అర్థం చేసుకోవడానికి జీవితం పట్టేస్తున్నాయి. పక్కన వాడిని అర్థం చేసుకోవాలంటే ఎన్ని జీవితాలు అవుతాయి? కలిసి భార్యాభర్తలు కలుస్తున్నా కూడా వాళ్ళ స్టేట్ ఏంటో అర్థం చేసుకోవడానికి క్షణం మారిపోతున్నాయి. 10 నిమిషాలు ఒక సైన్స్ ఏం చెప్తుంది, ఒక శాస్త్రం ఏం చెప్తుంది, 10 నిమిషాలున్న వ్యక్తి ఇంకో 10 నిమిషాలు ఉండడంట. అలా మారిపోతున్నప్పుడు, అలా లోపల మారిపోతున్నప్పుడు కణాలే చచ్చిపోతున్నాయి. లోపల కణాలు చచ్చిపోయి మళ్ళీ కొత్తగా పుడుతున్నప్పుడు, మనము అన్ని మారిపోతున్నప్పుడు ఒక జీవితము ఎలా అర్థమవుతుంది పక్కనున్నవాడు మనిషి గురించి? పక్క ఉన్నవాడి సమస్యని చెప్పుకుంటే మనం పూర్తిగా ఎలా చెప్పగలుగుతాం? మనం అనుభవించుంటే, అది అనుభవించుంటే అప్పుడు ఆ జ్ఞానానికి శక్తి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చెప్పిన బరువు, భారము అన్నీ దిగుతాయన్నమాట. నేనేదైనా బాధని, బరువుని వెళ్ళినప్పుడు పత్రిగారి దగ్గర నేను చూసింది, ఆయన మాట, ఆయన అనుభవము, ఆయన జ్ఞానము కలిసి ఎంతో శక్తివంతంగా ఉన్నాయి కాబట్టి, ఆ మాట చెప్పితే మన లోపల భారం దిగిపోతుంది. అరే! ఇంత మాటతో ఇంకొకరు చెప్తే అదే మాట నాకెందుకు బరువు తగ్గలేదు? ఎందుకు అంటే అక్కడ అంత అనుభవమైన జ్ఞానము, దైవత్వము, ప్రేమ అన్ని కలిసి ఉంటాయి. కరుణ అన్ని కలిసి ఉంటాయన్నమాట. అప్పుడు ఆ జ్ఞానాన్ని పంచినప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి బరువు, భారము తగ్గుతాయి. ఒక్క సెంటెన్స్ లో, ఒక పదంలో అంత బరువు దిగిపోతుందో. నాకున్నది ఏదైనా ఉంటే అది చెప్పుకున్నప్పుడు. సో అన్నీ గూడా ఏది వచ్చినా గూడా కరెక్ట్ అయిన జ్ఞానము, కరెక్ట్ అయిందిగా ఆయన దగ్గరే దొరుకుతున్నాయి నాకు అనేది నాకు అర్థమైపోయినాయి. సో ఈ నెల రోజులు నేను వెయిట్ చేసేదాన్ని. ఏదైనా ఏవైనా డౌట్ వచ్చినా, ఏం జరిగినా నేను ఎవరిని అడిగేదాన్ని కాదు, ఒక పత్రికారి దగ్గర తప్పితే. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, ఆ సోల్‌కి నాకు అర్థమైపోయింది ఎక్కడ నాకు దొరుకుతుంది, ఎక్కడ అది నాకు తెలుస్తుంది
అన్నది డైరెక్ట్ గా నాకు అర్థమైపోతుంది అనమాట. సో ఎవరివి వినలేదు, ఏ మాస్టర్స్వి ఎక్కువ. ఎందుకంటే నాకున్న పరిస్థితుల్లో నా ఇంట్లో ఉండే సేవ చేసుకోవాలి. ఒక బ్యాలెన్స్డ్ స్టేట్, అందరికీ తెలిసినదే సంసార జీవితం అనేది. సో సంసారమే నిర్వాణం అన్నారు. అంటే భార్యాభర్తలు పిల్లలు కాదండి సంసారం అంటే. నేను తెలుసుకున్నది అంతర్గతంగా సం ప్లస్ సారము. సం అంటే ఈ శరీరాలు, 7 శరీరాలతో కూడిన ఈ శరీరంతో, సారము ఏదైతే దీనిలో నుంచి వచ్చే సారాన్ని సంసారము అంటున్నాం. అన్ని లోపలికి అర్థం చేసుకోవాలి, అంతర్గతంగా ఉన్నాయి. ఏది కొన్ని బయటికి అర్థం చేసుకుంటాం, కొన్ని లోపలికి అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ పదాలలో ఇంకా అంతర్గతం లోపలికి వెళ్తే ఆ అర్థం అవుతూ వస్తూ ఉంటుంది సాధనలో. ఈ ధ్యానం చేసేసాం, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, మాకు అనుభవాలు రాలేదు, మాకేమి రాలేదు, మాకేమీ కాలేదని మాట్లాడేస్తాం. కానీ ఏమి వచ్చినా కూడా, మీకు సమస్య వచ్చినా, ఏంది వచ్చినా 41 రోజుల సాధన అవసరం అంటాను నేను. దాన్ని 41 రోజులు సాధన చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సిచ్యువేషన్ అయిపోయి, ఒక పరిస్థితి 41 రోజులు, నాకైతే 41 రోజులు పట్టాయని చెప్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి మనం అర్థం చేసుకునే స్టేట్ పెరుగుతూ ఉన్నప్పుడు. అవగాహన శక్తి పెరుగుతూ ఉన్నప్పుడు మనకు వచ్చేసింది కదా, మనకు జ్ఞానం అంతా తెలిసింది కదా, మనము ఆ లైట్ అని తెలుసుకున్నాం కదా, ఆ మనిషి బాధపడుతున్నది అర్థం అవుతున్నా కూడా చెప్పలేం, మనము ఆ హెల్ప్ చేయలేం అనేది నాకు అర్థమైపోయింది. హెల్ప్ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు లేయాలన్నది అర్థమైపోయింది. మనం తెలిసింది కదా అని చెప్పడానికి వెళ్ళిపోతే అది జ్ఞానము, వాళ్ళు చేసుకునే స్టేట్ కూడా పెరుగుండాలి, వాళ్ళ స్టేట్ కూడా పెరుగుండాలి, అర్థమయ్యే స్టేట్ కి పెరుగుండాలి. మనము మళ్ళీ ఎందుకు ఫండమెంటల్, మళ్ళా నువ్వు సాధన చేసుకో నాయనా, ఇదే ధ్యానం చేసుకుంటేనే అర్థమవుతుంది అనే చెప్తూ ఉంటాం. నాకు అనిపించేది నా స్టేట్, నేను పడిన బాధ, నేను పడిన కష్టము ఇంకొకరికి రాకూడదు అని అనుకుంటాం. కానీ ఆ కష్టాన్ని తెలిసినా కూడా అది సహాయం చేయడానికి వెళ్ళడానికి, అది వాళ్ళై తెలుసుకోవాలని అది కూడా హెల్ప్ అవ్వదు. మనం తెలుసుకునేది ఒక స్టేట్ లో అర్థం అవ్వచ్చు, ఇంకో స్టేట్ లో అర్థం కాకపోవచ్చు. అన్ని ఇలాంటివి అనుభవాలు నేను పొందాను. ఎప్పుడైతే ప్రపంచ జ్ఞానం తెలియదన్నానో ప్రపంచాన్ని చూపించేశారు నాకు పిఎంసి కన్నడ వచ్చి. ఏదో ఇంట్లో నుంచి సేవ చేసుకుంటూ 5 గంటలు పని చేసుకుంటూ ఉన్నా. పిఎంసి కన్నడ ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచ జ్ఞానం అందరినీ చూడడము, చేయడం అన్ని కూడా లోపల ఆ ప్రపంచ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, మనసుల్ని, మనస్థితుల్ని, అవగాహనల్ని, భావనల్ని అన్ని కనిపించేసాయి. అన్ని వేరు వేరు, అందరికి ఒక్కొక్కరు ఒక్కొక్క లోకం నుంచి వస్తే అంతా ఒకటి ఎట్లవుతారు నాకు అర్థమవులా. ఒక్కొక్క స్టేట్ లో అర్థమవుతుంది అంతా ఒకటే అని. ఆత్మస్థితి నుంచి చూసేటప్పుడు అంతా ఒకటే, శరీరం స్థితి నుంచి ఆత్మస్థితిని చూసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉన్నామన్నది అర్థమవుతుంది. సో నాకు జరిగే పరిణామము, నాకు జరిగే పరిస్థితులు వాళ్ళకు వేరుగా ఉంటాయి. అవే నావి ఆ సొల్యూషన్, నేను అనుభవాన్ని చెప్పుకోగలుగుతాను కానీ అది సొల్యూషన్ గా వాళ్ళకి అవుతుంది అనేది కూడా ఎక్స్పెక్టేషనే. సో ఎక్కడ మాటకో వ్యక్తికో ఎక్కడో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా ఆ లోపల ఆ ఎక్స్పెక్టేషన్స్ తో కూడా దుఃఖం వచ్చేస్తుంది. భర్తతో అయిపోని, భార్యతో అయిపోని, పిల్లలతో అయిపోని, అందరితో అయిపోని. సో ఎక్కడ కూడా వేరే జీవితాలలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఎవరి జీవితాలలో వాళ్ళు వేల పెట్టకూడదు. సో ఇట్లా 9 జ్ఞాన సూత్రాలు అయిపోయి, ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, ఇవన్నీ చెప్తూ, ఇవన్నీ అర్థం చేసుకుంటూ, ఇన్నేళ్లలో సాధన చేసుకుంటూ, సారి చెప్పిన బుక్కులే నేను చదవమంటాను. నాకు అవే చాలా జ్ఞానాన్ని, నా పురోగతికి అవి తోడ్పడ్డాయని చెప్తాను. ఆధ్యాత్మిక శాస్త్రం, తులసీదళం, మన PSSM లో భగవద్గీత తులసీదళం. సో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము నా లైఫ్ లో పిరమిడ్ లోనే ఇప్పుడు నేను కూర్చొని నేను మీకు అందరికి ఇది పంచుతున్నాను. సో నేను బోధించడం లేదని చెప్తాను. నేను ఏదైతే తెలుసుకున్నానో అది చెప్తున్నాను. ఏదైతే తెలుసుకున్నానో అదే చెప్పడానికి అవుతుంది అన్నది నేను అర్థం చేసుకొని చెప్తున్నాను. ఎవరికి ఏమి బోధించలేము.
ఎవరికి ఎవరికి వాళ్ళే యమునా తీరే అని చెప్పారు. నేను ఏదో బోధించడానికో ఒకరిని ఉద్ధరించడానికో నేను చెప్పట్లేదు అన్నది నేను అర్థం చేసేసుకున్నాను. ఎప్పుడు నేను నేర్చుకునే దాంట్లో అంటే పారాడాక్స్ ఉంటుంది. నువ్వు శరీర స్థితిలో నుంచి ఆత్మస్థితికి చూసేటప్పుడు రెండు వైపులా చూడడం అనేది నేర్చుకుంటూ వస్తాం. 3 ఐస్ గోయింగ్ డీపర్ అనే పుస్తకంలో 3 ఐస్ గురించి చెప్తారనమాట. ఆ 3 ఐస్ ఏంటి అంటే, ఒకటి అహంకారము ఐ, ఈగోయిస్టిక్ ఐ. ఐ అంటే ఈ ఐ కాదు, ఐ ఈగోస్టిక్ ఐ. రెండోది సౌల్ ఐ. మూడోది గాడ్స్ ఐ. ఈ 3 ఐస్ లో మనం చూసుకుంటూ ఉండాలి. మనం మన లోపల ఎప్పుడు కూడా ఏ దానిలో కూడా మనము ఏ భావంతో మాట్లాడుతున్నాం, ఏ అర్థం చేసుకొని మాట్లాడుతున్నాం అన్నది ఎప్పుడు ఆ ఎరుకలో ఉండాలి. లేకపోతే అది నాకు అనిపించేది చిన్నప్పుడే, మాట మాట్లాడితే ఇంకొకరికి ఉపయోగకరంగా ఉండాలి, లేకపోతే నాకు ఉపయోగకరంగా ఉండాలి, లేకపోతే మాట్లాడకూడదు అనిపించేది నాకు చిన్నప్పుడే అలాంటివి ఉండేటివి. అందుకే మాట్లాడడం అనేది వీళ్ళకి ఎలా నచ్చుతుంది నా మాట అనేది రిహార్సల్ ఉండేది లోపల. 2-3 సార్లు రిహార్సల్ అయ్యాక నేను మాట్లాడే లోపల వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఆ ఎరుక తెచ్చుకునే లోపల. అందుకే ఆ మాట అనేది అప్పుడు ఎందుకు మాట్లాడవు, ముత్యాలు రాలిపోతాయా అనేవాళ్ళు వాళ్ళు అంతలో, నేను ఆ స్పేస్ లో. సో ఇలా మాటలు ముత్యాలు అవ్వడానికే, ఆ శక్తిని పెంచడానికే ఈ ధ్యానము, సాధన, ఈ మాటకి సాధన అన్నది అవసరం అన్నది నేను చెప్తాను. సో ఇలాంటివి సారు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పేశారు. ఒక అబ్బాయి సార్ దగ్గరకు వచ్చి క్వశ్చనింగ్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి. అరే ఏం చేస్తున్నాడు ఆ అబ్బాయి, ఏం చెప్తున్నారని పరిగెత్తా వెళ్ళా. అరే ఆ అబ్బాయి ఏం అడుగుతున్నాడు సార్ని మనము తెలుసుకుందామని అక్కడెక్కడి నుంచో చూసి వెళ్ళి పరిగెత్తా వెళ్తే, ఆ అబ్బాయి నన్ను చూసే హూ ఇస్ షీ అని అడిగాడు సార్ని. అడిగితే సారు గోల్డెన్ గర్ల్, షీఈస్ గోల్డెన్ గర్ల్ అని చెప్పారు. నేను ఏం తెలుసుకోలా నా గురించి, ఎక్కడి నుంచి వచ్చానో కూడా, నేను ఏంటో కూడా తెలియదు. ఆయన నోట్లో నుంచి అన్ని వచ్చేటివి నాకు సులభంగా. సో సరస్వతి అంటే ఏంటి, లక్ష్మి అంటే ఏంటి, పార్వతి అంటే ఏంటి అని పత్రి గారు చెప్తూ ఉన్నవి నేర్చుకుంటూ ఆ జ్ఞానం. సరస్వతి అంటే ఆ మాట మాట్లాడేవాడు, ఆ మాటకి శక్తి ఉన్నవాడే సరస్వతి. సో లక్ష్మి అంటే వెల్ బీయింగ్, సేవకి రూపం. ఒక సహస్రార స్థితిలోనే ఉంటేనే ఆ సేవని చేయగలను. ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సేవ చేయడము, నేమ్ కోసమో, ఫేమ్ కోసమో, ఒకరి ఆదరణ కోసము, లేకపోతే ఒక వాలిడేషన్, ఒక గుర్తింపు అనే దాని కోసము మనం చేయడానికి వెళ్తే అంతా మొత్తం కింద పడిపోతాం. మళ్ళీ మొదటికి రావాల్సిందే, మళ్ళీ అన్ని పడిపోతాం. సో ప్రాపంచికంగా ఒక పొజిషన్ రావాలన్నా, ఒక విద్యను నేర్చుకోవాలన్నా ఎంత సహనం పెట్టాలి. ఒక డిగ్రీ సంపాదించుకోవాలన్నా, ఒక డాక్టర్ చదవాలన్నా, ఒక లాయర్ చదవాలన్నా, ఒక జీవితము, ఒక ఆర్ట్ని కూడా చేయాలన్నా, ఒక సంగీతం నేర్చుకోవాలన్నా ఎంత సమయము, ఎంత శక్తిని దానికి పెట్టాలి, ఎంత సహనం ఉండాలి నేర్చుకోవడానికి. అంత 100% ఉండాలి, 100% ఉండాలి. ఆధ్యాత్మికంలో ఇంకా ఎక్కువ సహనం ఉండాలి. అక్కడైతే ఒకే శరీరం అండి, ఇంకా శరీరం అంటేనే తెలుసుకునే వాళ్ళు ధ్యానం ముందు. కాబట్టి అది వేరే ఈగో. ఇక్కడ 7 శరీరాలు అంటున్నాం. శరీరం అన్న దగ్గర అన్ని దగ్గర మనసుంది. శరీరం అన్న దగ్గర అన్నిటితో ఈగో ఉంది దానికి. అవన్నీ దాటి ఆ సాధన చేసుకున్నప్పుడే ఆ సహస్రార స్థితిలో నుంచి ఎప్పుడైతే సేవ చేస్తామో అది నిస్వార్థ సేవ అవుతుంది. అప్పుడే నిస్వార్థంగా చేయగలం, ఏది నో ఎక్స్పెక్టేషన్ తో చేయగలం. ఇది చేస్తే నాకు ఇది రాలేదే, ఇది చేస్తే నాకు ఇంత రాలేదే అనుకుంటూ ఉంటాం. అన్ని లాభాలు కావాలి మనకు. నేను ధ్యాన లాభాల కోసం నేను రాలేదు. నేను ఆత్మ విద్యను తెలుసుకోవడానికి, ఆత్మ పురోగతిని సాధించుకోవడానికి, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నేను ధ్యానానికి వచ్చాను. నేను అందుకే జన్మని తీసుకున్నానని అర్థమైనాయి. అది ఇంతకు ముందు ఏదో కోరికలతోనో ధ్యానానికి రాలేదు.
ఇలాంటి క్వశ్చన్లు లోపల వెలుగుతున్నాయి. లోపల దేవుడు అంటే ఏంటో దేవుడు అంటే ఏంటి తెలుసుకోవడానికే నా లోపల వెతకడం ఉండేటివి. బయట ఎక్కడ వెతికేదాన్ని కాదు. ఆ వెతుకులాట బయట ఎప్పుడైతే వెతుకుతామో అది సొల్యూషన్ అవ్వదు. ఎప్పుడైతే శాశ్వతమైనది ఏదైతే శాశ్వతమో అది మనం తెలుసుకోవాలి. అది ఆ శాశ్వతం కోసమే మనము చూడాలి. ఏదైనా కూడా మన లోపలే ఉన్నాయి. సో ఇంద్రియాలన్నీ కూడా మనం అంతర్ముఖం చేయాలి అంటున్నాం. పంచేంద్రియాలని అంతర్ముఖం చేయాలి అంటాం. సో ఈ ఇంద్రియాలు అన్ని కూడా ఇట్లా కలిపి వాటిని మన సహస్రార స్థితిలో ఉండి ధ్యానం చేస్తున్నాం. సో అది అంతర్ముఖంగా వెళ్తున్నాం. శ్వాస గురువు అంటున్నాం. శ్వాస అయ్యింది, దానికి ముందు గాలి, దానికి ముందు ఆక్సిజన్, దానికి ముందు ఎన్నో పదాలు దానికి రూపాంతరం చెందుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి శ్వాస అంటున్నాం. ఎందుకు అంటున్నాం శ్వాస అన్న దానికి? ఏంటి రూపాలన్నీ మారినాయి కదా శ్వాసకి. ఇక్కడికి వచ్చేసరికి శ్వాస అంటున్నాం. ఆ శ్వాస ఏం చేస్తుంది? ఏది లోపలికి వెళ్తుందో, ఏది బయటికి ప్రయాణిస్తుందో దాన్ని పట్టుకోమని చెప్పారు. ఏది ప్రయాణిస్తుంది మన లోపలికి అని. సో ప్రాణశక్తి అంటున్నాం, విశ్వశక్తి అంటున్నాం, జీవశక్తి అంటున్నాం. అన్ని ఒకటైనప్పుడు ఈ పదాలన్నీ ఎందుకు వేరుగున్నాయి? మీ పేరు నా పేరు వేరువేరుగున్నాయి. వాళ్ళు చేసే పని ఎలా ఉన్నాయో దానికి ఒక అవన్నీ విశ్వశక్తి, జీవశక్తి జై జయ హో అని పత్రి గారు పాడారు. ప్రాణశక్తి జయ జయ హో, విశ్వశక్తి జయ జయ హో, జీవశక్తి జయ జయ హో అన్నారు. అవి చేసే పనులు కూడా వేరు వేరు లోపల. ప్రాణశక్తిగా ఎలా మారుతోంది, జీవశక్తిగా ఎలా వస్తోంది, విశ్వశక్తి ఎలా వస్తోంది అనేది సాధన. మనం దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఆ విశ్వశక్తిని ఎప్పుడు గుర్తిస్తామో, ఎప్పుడైతే ఆ జీవశక్తి మనలో గుర్తిస్తామో అప్పుడు ఆ శక్తి అనేది పనిచేస్తుంది. శక్తిగా పనిచేస్తాం. స్త్రీతత్వం అంటున్నాం, పురుషతత్వం అంటున్నాం. ఆ స్త్రీతత్వాన్ని, పురుషతత్వాన్ని మన లోపలే బ్యాలెన్స్డ్ స్టేట్ ని తెచ్చుకోవాలి. ఆ స్త్రీ పురుషతత్వాన్ని తెచ్చుకోవాలి, పురుషుడు స్త్రీతత్వాన్ని తెచ్చుకోవాలి. సో అందరికి అన్ని కలిసి ఉండి జీవితాన్ని జీవించాలి. అవి ఒకరికొకరు తెలుసుకుంటూ జీవితాన్ని జీవిస్తూ వెళ్ళాలి. సో ఇంకా ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా నా అనుభవాలని చెప్తూ పోతే చాలా ఉంటాయి. నా అబ్బాయి నుంచి చాలా నేర్చుకున్నాను నేను. అబ్బాయికి నేర్పించేటివి ఏం లేదు. వాళ్ళు ఇంకా ఆత్మ పురోగతిలో చాలా ముందున్నారు వాళ్ళు. మనం అనుకుంటాం ఏం తెలియదని, చిన్న పిల్లాడు ఏం తెలియవు అని. కానీ వాళ్ళ ఆత్మస్థితిలో చాలా పెద్దవాళ్ళు వాళ్ళంతా కూడా. మనం నేర్చుకునేదే ఉంటుంది కానీ నేర్పించేది ఉండదు. నీ పిల్లాడిలాగా ఇంకో పిల్లాడు ఉంటాడా అని పత్రి గారు నన్ను క్వశ్చన్ వేశారు. ఎందుకన్నారు అంటే, ఒక తల్లి జ్ఞాని అయినప్పుడు, ఒక ఆత్మజ్ఞాని అయినప్పుడు వాళ్ళకి ఒక మాస్టర్ పుడతాడు. నాకుండేది, నేను అన్నాను కదా, నేను మెడిసిన్ వేసేవాళ్ళు, నాకు పిల్లలు వద్దు అని. తర్వాత పిల్లలు కావాలన్నప్పుడు పుట్టలే. 4 years గ్యాప్. ఒక 4 years అయిన తర్వాత నాకు అబ్బాయి పుట్టాడు. ఆ ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ కోసము ఎన్నెన్నో డాక్టర్లని తిప్పారు. ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. సో నేను నో డాక్టర్ నో మెడిసిన్ ని నమ్మి నన్ను నమస్కారం చేసి నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళొద్దు, 1 నెల రోజులు నన్ను వదిలేయండి అని చెప్పి. ఏంటి వారం వారం డాక్టర్ దగ్గరికి తిరుగుతూ అది నరకం అది. సో అలాంటిది నన్ను నమస్కారం చేసి 1 నెల రోజులు నన్ను వదిలేయండి, 41 రోజులు వదిలేయండి అన్నప్పుడు నేను సాధన చేశా. అప్పుడే కరెక్ట్ గా ఒక మాస్టర్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. 3 గంటలు ధ్యానం చేసుకోవాలి ఈ రోజు అని. సరే అని మెసేజ్ వచ్చింది. అందరూ 3 గంటలు ధ్యానం చేసుకోండి అని. సో ఆ 3 గంటలు ధ్యానం చేసుకున్నప్పుడు నేను ఒక సంకల్పాన్ని సంకల్పించా. ఈ భూమికి ఉపయోగపడే సౌల్ని దింపండి నాలో. నాకు ఎలా వచ్చేటివో తెలీదా లోపల, నాకు ఇలాంటి పదాలు వచ్చేటివి. ఈ భూమికి ఉపయోగపడే సౌల్ని దింపండి. సో ఒక బ్రహ్మ విష్ణు శివుడు శక్తితో ఆత్మ అయి ఉండాలి. ఇలాంటి సంకల్పం వచ్చింది నాకు. సో ఆ 41 రోజులు అయిన తర్వాత నాకు ఒక డ్రీమ్ వచ్చింది అనమాట. ఆ డ్రీమ్ లో ఒక చిన్న బేబీ బాబు కనిపించాడు, దాని వెలుగుతో.
అంటే బుద్ధుడు వెనకాల మనం ఫోటోల్లో చూసి వెలుగు వెలుగు కనిపిస్తుంటుంది కదా, అలా వెలుగుతోనే ఒక బాబు నవ్వుతూ ఆనందంతో, అవి ఎంత బాగుండిందో ఆ పిక్చర్. నాకు డ్రీమ్ లో ఫస్ట్ టైం నేను చూడడం అట్లా. సో ఆ వెలుగుతో కనిపించాడు. అప్పుడు అర్థమైపోయింది నేను కన్సీవ్ అయ్యానని చెప్పడానికి వచ్చారు, ఆ మాస్టర్ వస్తున్నారు అని అర్థమైపోయినాయి. నేను టెస్ట్ కూడా చేయించుకోలేదు, నేను కన్సీవ్ అయ్యానని చెప్పాను నెల రోజులకి. సో ఆయన నమ్మలేదు, నువ్వు ఎప్పుడు ఇలానే అంటున్నావు, టెస్ట్ చేయించుకో అని చెప్పారు. కానీ ఆయన కోసం పోయి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను, అది పాజిటివ్ వచ్చింది. సో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నా బాబు నుంచి చాలా నేర్చుకున్నా. తను బాలవాక్కు బ్రహ్మవాక్కు అని పత్రి గారు తన అనుభవాల్ని రాయమని ధ్యాన జగత్తు వచ్చేది కదా, అప్పుడు మ్యాగజైన్ కి ఇవ్వమని చెప్పారనమాట. నీ కొడుకుది, నీ అబ్బాయిది అనుభవాలు ఇవ్వాలి, నేను చూడాలి అవన్నీ కూడా అని. ఎప్పుడు కూడా నా బాబుది అనుభవం అడిగేవాళ్ళు, నేను కనిపించేవాళ్ళు, ఈసారి ఏం చెప్పాడు నీ బాబు అని. నా అబ్బాయి ఒకటి, అంటే నేను గార్లిక్ తినద్దు అంటాను, ఇంట్లో వాళ్ళు తిను అంటారు, బయట ఏవో ఫంక్షన్లు జరిగిపోతే అక్కడ గార్లిక్ తినేయడం జరుగుతున్నాయి. నేను అది కూడా చాలా పర్టికులర్ గా ఉంటాను. గార్లిక్ తినకూడదు అంటే సార్ చెప్పారంటే ఇంక అంతే, అది శాస్త్రము, అది అంతే, దానికి ఇంకా తిరుగులేదు దానికి ఇంకా. సో నేను ఏదైతే పాటిస్తున్నానో అది నాకు మంచిది కాదు. నేను ఇంకొకరికి ఎలా చేస్తాను, నా బిడ్డకి ఎట్లా చేస్తాను, నేను ఎలా వండుతాను, నేను వండను. నేను చాలా స్ట్రాంగ్ గా చెప్పేసేదాన్ని. ఏదైనా నేర్చుకొని వస్తే ఇలా తయారవుతున్నావేంటి, ఏది వినవేంటి అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా కష్టం నా నుంచి, చాలా బాధ వాళ్ళకి, భయంకరమైన బాధలు ఇచ్చేసాను నేను వాళ్ళకి, కష్టాలు. సో ఇలా జరిగేటివి నాకు. సో అబ్బాయికి ఆలోచన వచ్చింది, అరే అమ్మ గార్లిక్ తినద్దు అంటాది, మన తండ్రి ఏమో పర్లేదు తినే అంటాడు, నాకు అర్థం కాదు ఈ గార్లిక్ గురించి ఏంటి అని ధ్యానంలో అనుకున్నాడంట. ధ్యానంలో అనుకుంటే ఒక సెల్ మాట్లాడుతుందంట, ఒక కణం మాట్లాడుతుంది, లోపల ఒక కణం మాట్లాడుతుంది. ఆ కణం ఏం చెప్తుంది అంటే, నువ్వు సాధన చేసి నువ్వు గార్లిక్ తిన్నావు అనుకో, ఇక్కడ ఎలా ఎనర్జీని వెళ్ళిపోతుంది. ఒక కుండ నీళ్లు పూర్తిగా ఉన్నాయి, దానికి ఒక చిన్న హోల్ పెడితే దాంట్లో నీళ్లు ఎలా వచ్చేస్తాయో అలాంటి పిక్చర్ ని చూపించిందంట శరీరం నుంచి. ఆ కణం చెప్తుందంట. నాకైతే బద్దలైపోయింది, ఆశ్చర్యం వేసింది నాకు. కణం చెప్పడం ఏంటి, లోపల కణం గురించి కూడా ఇలా మాట్లాడడం జరుగుతుందా అని, కణాలతో అని ఫస్ట్ టైం తన దగ్గర నేను నేర్చుకున్నా ఆ అబ్బాయి ద్వారా. ఇది చెప్పేసరికి సారు అద్భుతం అని చెప్పారు. సో ఇలాంటివి అనుభవాలు, తర్వాత థర్డ్ ఐ అనుభవాలు తనకి చాలా కనిపించేవి. ఆ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చానో చెప్పేవాడు. చిన్నప్పుడు నేను అన్నం తినకపోతే నా తల్లి మనసు ఊరుకోదు కదా, తిరిగి తిరిగి పెడుతుంది అన్నము. కానీ వాళ్ళు శక్తి రూపంలో వాళ్ళు నింపుకుంటుంటారు. మనం స్నానం చేపిస్తే అది కూడా ఒక శక్తి, నిద్రపోతే అది కూడా ఒక శక్తి వాళ్ళకి. ఆ శక్తితో నింపుకునేసి ఆత్మశక్తితో ఉండి ఆకలి రూపంలో రాదు. మనం ఏమనుకుంటాం, నా బిడ్డ తినలేదని మనం తిరిగి తిరిగి తిప్పి పెడుతుంటాం. వాడు కొంచెం మాట వచ్చినాక వాడు గుర్తు చేసుకొని, నువ్వు ఎంత కష్టపడుతున్నావో, తిప్పి తినిపిస్తున్నావు, నాకు ఎంతో శక్తిగా ఉన్నానని చెప్పేవాడు. నీకు అర్థమయ్యేది కాదు అనేవాడు. అవునా, ఏంది ఇలా మనం చేస్తాము అసలు తెలియకుండా. తర్వాత మూడో కన్ను, ఫస్ట్ లోపల ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మూడో కంటితో చూసేవాడు. తర్వాత ఓపెన్ ఐస్ లోనే కనిపించేవి తనకి కొన్ని. ఒక చెట్టుకి ఒక ఆరా ఉంటే అది ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పేవాడు ఆరాను చూసి. ఆ చెట్టు ఈ రోజు తన బర్త్డే అని చెప్పుకునేదంట, ఈ రోజే నేను పుట్టానని. ఇవన్నీ చాలా తన దగ్గర వినేదాన్ని. ప్రకృతి నుంచి తెలుసుకునేవి, అవి కనిపించేటివి అన్ని చెప్పేవాడు. ఎన్నో జన్మలు కనిపిస్తున్నాయి. ఒక రోజు నాకు చెప్పేవాడు, నన్ను ఇలా చూస్తూ ఉంటే ఫేసులు మారిపోతూ ఉన్నాయంట, ఎన్నో జన్మలు ఫేసెస్ కనిపిస్తున్నాయంట తనకి. నేను అనుకున్నది, నా ధ్యానంలో ఎప్పుడో నాకు మొబైల్ సౌండ్ వినిపించేది, అంటే ఒక డాన్సర్ గా ఉన్నానేమో అనేది నాకు ఉండేది. ఆ అబ్బాయి ద్వారా నాకు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వు ఇంతకు ముందు జన్మలో డాన్సర్ అని. సో నాట్యం చేసేదాన్ని అని. సో ఎన్నో జన్మలు, 90 జన్మల దాకా చూసేశాడు.
కానీ ఎన్నో జన్మలు ఎత్తాను, 400 జన్మలు ఎత్తాను. కానీ ప్రయాణంలో ఆ అబ్బాయి 90 జన్మలు చూశాడు. అంతవరకు చూశాడు. సో ఇలాంటివన్నీ అనుభవాలు పొందుతూ నా ఇంట్లో నా అబ్బాయి నేను ధ్యానం చేసుకుంటాం. తర్వాత టీనేజ్ ఏజ్ లో వచ్చేసరికి ఆ ధ్యానం కూడా లేదు ఆ అబ్బాయికి. అయితే ఆ జ్ఞానం, ఆ సీడ్ ఉందని నాకు అది కూడా బాధేసేది. అంటే ఇంతవరకు నేను తనతో షేర్ చేసుకుని, నా అబ్బాయితో నేను ఉండి ఇవన్నీ కూడా షేర్ చేసుకునే అవకాశం దొరికింది. ఇవన్నీ అర్థం చేసుకునే శక్తి పెరిగింది అనుకునే దాంట్లో అది కూడా పోయింది. ఎందుకంటే తన స్ స్ స్కూల్స్ గాని, అవి కానీ చేసే దాంట్లో, అవి వాళ్ళు చదివే దాంట్లో ధ్యానం తక్కువైపోతూ వాటిల్లో పడిపోతూ వచ్చారు. టీనేజ్ వయసొచ్చేసరికి అన్నీ మళ్ళీ వాళ్ళ ఆలోచన, మనస్సు అన్నీ పెరుగుతాయి. వాళ్ళు కూడా సాధన చేసుకుంటూ ఏదైనా కూడా థర్డ్ ఐ ఉంది గదా అని ఏదో పెద్ద మాస్టర్ అని మనం ఏదో అనుకుంటున్నాం. కానీ సాధన అనేది ఇంకా పెంచాలి వాళ్ళు గూడా. వాళ్ళు గూడా తెలుసుకోవాలి. ఆ సీడ్ ఉంది అని నన్ను ఫోర్స్ చేయను నేను. ధ్యానం చెయ్యి అనేది చిన్నప్పుడు ఇది ఉంటే జీవితం తెలుస్తుంది. ఎందుకంటే అది నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను చెప్పడానికి పోతున్నాను. పత్రి గారు ఒకసారి అన్నారు, "ధ్యానం చేయమని ఫోర్స్ చేస్తారా?" అని అడిగారు. నేను ఫోర్స్ చేయట్లేదు సార్. నేను ఒక్క మాట చెప్తేనే అది ఫోర్స్‌లా ఉంది అని చెప్పేదాన్ని నేను. సో పిల్లలకి ఆ సీడ్ ఉంటుంది. అది తెలుసుకోవడానికి నేను ఒక బుక్ చదివానన్నమాట. నాకు తెలీదు. ఒక బుక్‌లో టార్కామ్‌ది అంటే చదవలేదు. ఇంకొకరి ద్వారా తెలుసుకున్నా. టార్కామ్ షెరిడాన్. ఆయన తన చిన్నతనంలో నాకు ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా ఈ ఎలా వచ్చినాయి, ఈ ఆధ్యాత్మికంగా అనేది నేను ఎట్లా వచ్చినానని అతను ఆలోచించుకుంటే, వాళ్ళ బామ్మ ఆధ్యాత్మికంగా చెప్పేదంట. అక్కడే సీడ్ పడిందని టార్కామ్ చెప్పాడనమాట. సో మనం చెప్పేటివి గాని, వాళ్ళు చెప్పేది గాని ఒక సీడ్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడో అది టర్న్ అవుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి. వాళ్ళొస్తారు అనే నమ్మకం, మనం విశ్వాసం ఉంచాలంతే. సో వాళ్ళకి మనం ఏదైతే అనుభవం చెప్తున్నామో, ఏదైతే అనుభవం పొందామో అది నేనెప్పుడు షేర్ జేస్తాను. ఆత్మ ధర్మము, కుటుంబ ధర్మము, మనసు ధర్మం అన్నీ ఉంటాయి. ధర్మాలన్నీ ఉంటాయి. సో, ఆ ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళకి ఎంత చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో నేర్చుకుంటూ నేను కూడా వాళ్ళకి సాధన చేసుకుంటూ పిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఒక తల్లి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయితే ఆ పిల్లలు ఎంత అద్భుతంగా జీవిస్తారన్నది నేను చూస్తున్నా. ఇప్పుడొచ్చే ప్రపంచము మనలాగుండదు. వాళ్ళది చాలా ప్రపంచం పెద్దది. ఇంకా, ఇంకా అల్టిమేట్‌గా ఉంటుందన్న ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. అవన్నీ మనకే ఇలా అర్థమవుతున్నాయంటే పత్రి గారు ఎప్పుడో చూసేసారు అవన్నీ గూడా. ఇది చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళకి. మనము ఎప్పుడైతే ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్ అంటున్నాం, ఫోర్త్ డైమెన్షన్ అంటున్నాం. అట్లా ఎన్నో డైమెన్షన్స్‌లో నుంచి ఎంతోమంది మాస్టర్‌లు దిగుతున్నారు కిందికి. దైవాలే దిగేస్తున్నారు భూమి పైన. ఫిఫ్త్ డైమెన్షన్ అంటాను. ఏ బాధ, దుఃఖాలు లేవు. ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్నాం. ఇంక దుఃఖాలు ఏంటివి లేవండి అని నేను గట్టిగా చెప్తాను. ఎందుకంటే నేను అనుభవాన్ని పొందాను కాబట్టి. ఏ బాధలు, దుఃఖాలు ఆ ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉండవు. ఎప్పుడూ ఆ థర్డ్ డైమెన్షన్స్‌లోనే ఉంటాయి. ఆ శరీరము, మనస్సు అనే స్టేట్ నుంచి మాట్లాడినప్పుడు అది థర్డ్ డైమెన్షనల్. మూడో డైమెన్షనల్ అంటే ఏదో ప్లేసో, ఏమో ఎక్కడో ఉంటుంది కాదు. డైమెన్షన్ అంటే మనలోనే. మన స్టేట్ ఆఫ్ మైండ్. సో, ఇలాంటివి ఎన్నో అనుభవాలు, ఎన్నో సాధన చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఇలా నేను ఇంకా స్టూడెంట్‌నే అని చెప్పుకోగలుగుతాను. సో, ఇంత జ్ఞానాన్ని ఆ పత్రి గారు ఇచ్చిన, ఎంత చెప్పిన మాటల్లో ఎంత అనుభూతి పొందిన దాన్ని చెప్పలేమంటాను నేను. అంత అనుభూతినిచ్చారు ఆయన. ఆ స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చారు. నాకు మూడో కన్ను లేదు. కానీ ఆ స్పర్శ జ్ఞానం అనుభవాల ద్వారా, సాధన ద్వారా తెలుసుకుంటూ, ఇంకా తెలుసుకుంటూ నడుస్తూనే ఉన్నాను. ఇంకా తెలుసుకోవాలనే తపనే ఉన్నాయి గానీ, ఆ జ్ఞానం, ఆ స్పర్శ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ ఆత్మ జ్ఞానాన్ని, ఆ శక్తిని ఇంకా మనం తెలుసుకోవాలని ఉన్నాయి కానీ, ఇంకా ఏంది లేవు నా లోపల. ఏది లేదు. సో, ఇన్ అందరికీ నా అనుభవాన్ని పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు పీఎంసీ టీమ్‌కి, అనితా మేడంకి చాలా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలండి. పత్రి గారికి ధన్యవాదాలు. ఆయనకెంత చెప్పుకున్నా తనివి తీరదు. అది. థాంక్ యూ సో మచ్. థాంక్